తప్పుడు కేసులతో వేధింపులు, యువతి ఆత్మహత్య. హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న యువతి ఆత్మహత్య తీవ్ర సంచలనంగా మారింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వేధింపులు భరించలేక దీప్తి అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. చేయని తప్పుకు వేధింపులు సాకుగా తన చావుకు కారణమైన వారి పేర్లు చెబుతూ సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టింది. దీప్తి హబ్సీగూడలోని ఐఐసిటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. ఆమె తండ్రి సంగీతరావు రిటైర్డ్ ఉద్యోగి. కానీ వారి కుటుంబంపై కానిస్టేబుల్ బెల్లా అనిల్ మరియు అతని భార్య అతని వల్ల వచ్చిన కష్టం దీప్తిని మనస్తాపానికి గురిచేసింది. బెల్లా అనిల్ తన భార్యకు ఐఐసిటిలో ఉద్యోగం ఇప్పించేందుకు 2 ఏళ్ల క్రితం 15 లక్షల రూపాయలు సంగీతరావుకి ఇచ్చాడు. ఉద్యోగం రాకపోవడంతో అనిల్ డబ్బు తిరిగి ఇవ్వమని దీప్తిని వేధించడం ప్రారంభించాడు. దీప్తి తండ్రి డబ్బు తీసుకున్నారని, తాను ఈ వ్యవహారంలో లేనని చెప్పినా నాచారం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేయించాడు. దీంతో పాటు సివిల్ కేసు కూడా దాఖలు చేశాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన దీప్తి తన సెల్ఫీ వీడియోలో తన మరణానికి కారణమైన వారి పేర్లను వెల్లడించింది. అనిల్, అనిత, ఆమె తండ్రి సోమయ్య నా చావుకు కారణం. నన్ను తప్పుడు కేసులతో వేధించారు. నా జీవితం నాశనం చేశారు. నా మరణం తర్వాత నా కుటుంబానికి న్యాయం కావాలని ఆశిస్తున్నాను అని వీడియోలో రికార్డ్ చేసింది. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు అనిల్, అనిత, సోమయ్య సైదుల మీద కేసు నమోదు చేశారు. ఆమె మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రజలు వేధింపులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.